అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఏ న్యూ లా, ప్రొటెస్ట్, రైజింగ్ టెన్షన్స్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మనందరికీ తెలిసిన విధంగా ఇండియన్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025ని పాస్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ బిల్ వల్ల ఇండియన్ గవర్నమెంట్కి ముస్లిం రిలీజియస్ ప్రాపర్టీని కంట్రోల్ చేసే పవర్ వచ్చింది. సో దిస్ స్పార్క్ ది కాంట్రవర్సీస్ అక్రాస్ ది కంట్రీ. ఈ బిల్లును అపోజ్ చేస్తూ వెస్ట్ బెంగాల్లో ప్రొటెస్ట్లు స్టార్ట్ చేశారు. పర్టికులర్లీ ముర్షిదాబాద్లో అలాగే వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కూడా. మొదట్లో ఈ ప్రొటెస్ట్ చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయినప్పటికీ కూడా పోలీసుల మధ్య ప్రొటెస్టర్స్ మధ్య క్లాషెస్ జరగడం వల్ల ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కాస్త వైలెంట్గా మారడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ జరిగే టైంలో పర్టికులర్లీ ముర్షిదాబాద్లో ప్రొటెస్టర్స్ అక్కడున్న హిందూస్ ఇంటిపైన అలాగే వాళ్ళ షాప్స్ పైన దాడి చేయడం జరిగింది. ఇది నష్టానికి అలాగే హింసకి దారితీసింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఈ పర్టికులర్ బిల్ని అపోజ్ చేయడం జరిగింది. ఈ బిల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క రైట్స్ని వైలేట్ చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. దీనిపై స్పందిస్తూ బీజేపీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ని ఆపటానికి సరైన మెజర్స్ తీసుకోవడం లేదు అని విమర్శించింది. ఈ సిచ్యువేషన్ స్టేట్లో రిలీజియస్ టెన్షన్స్ని పెంచింది. కొంతమంది ఏమో ఇది రిలీజియస్ అటానమీకి ఒక థ్రెట్గా చూస్తున్నారు. మరికొంతమంది ఏమో గవర్నెన్స్లో ఇది ఒక నెసెసరీ స్టెప్ అని అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.